చరిత్ర ఎప్పుడూ మనం అనుకున్నంత తిన్నగా ఉండదు కదా. కొన్ని పేజీలు తెరవాలన్నా, కొన్ని నిజాలు బయటపడాలన్నా కాలం అనుకూలించాలి. ఒక్కసారి ఊహించుకోండి, మనం మే 2026లో ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఒక పెద్ద గెలుపు సంబరాల్లో మునిగిపోయుంది. కాని ఆ రాత్రి భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన కథ ఢిల్లీలో రాయబడటం లేదు. ఇక్కడికి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఒక వ్యక్తి కూర్చొనే ఉన్నాడు. ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అతడిని అంత సీరియస్గా తీసుకోలేదో, ఈరోజు మొత్తం ఈశాన్య భారతదేశం అతడి రాజకీయ వ్యూహాల వెంటే నడుస్తోంది. అతడే హిమంత బిస్వా శర్మ. ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఎక్కడ విన్నా ఒకే ఒక్క ప్రశ్న గట్టిగా మార్మోగిపోతోంది. అదేంటంటే, హిమంత బిస్వా శర్మ భారతదేశ తదుపరి ప్రధానమంత్రి కాగలరా? ఒకప్పుడు కేవలం స్థానిక నాయకుడు అనుకున్న వ్యక్తి ఇప్పుడు జాతీయస్థాయి వ్యూహకర్తగా ఎలా ఎదిగాడో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. అయితే ఈ స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అస్సాం అస్తిత్వ పోరాటం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. చూడండి, అస్సాం అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన తేయాకు తోటలు. కాని ఆ నేలకి శతాబ్దాలుగా సాగిన అస్తిత్వ పోరాట చరిత్ర ఉంది. 600 సంవత్సరాల పాటు అహోం రాజులు అస్సాం సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడారు. ముఖ్యంగా 1671లో జరిగిన సరాయ్ఘాట్ యుద్ధం అస్సాం చరిత్రనే మార్చేసింది. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన దగ్గర పరిమిత వనరులే ఉన్నాసరే ఆ మహామొఘల్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని నిలిపివేసిన వీరుడు లాచిత్ బర్ఫుకన్. అందుకే ఈ ఆధునిక యుగంలో కూడా అస్సాంలో లాచిత్ బర్ఫుకన్ అంటే కేవలం ఒక చారిత్రక పాత్ర కాదు, వారి ప్రాంతీయ అహంకారానికి, ఒక బలమైన ప్రతిఘటనకు ఆయన ఒక సజీవ ప్రతీక. మరి ఇలాంటి చారిత్రక భావోద్వేగాన్ని ఒక ఆధునిక నాయకుడు తన రాజకీయ ఆయుధంగా ఎలా మలచుకున్నాడో గమనించారా? ఈనాటి అస్సాం రాజకీయాల్లో ఈ ప్రాంతీయ అహంకారమే అత్యంత బలమైన పునాది. సరిగ్గా ఇదే భావోద్వేగాన్ని హిమంత బిస్వా శర్మ తన పాలిటిక్స్లో అద్భుతంగా వాడుకుంటున్నాడు. అసలొక సాధారణ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అస్సాం రాజకీయాలను శాసించే స్థాయికి ఈయన ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. 1969లో పుట్టిన హిమంతగారు అస్సాం ఉద్యమాలు, కర్ఫ్యూల మధ్యే పెరిగారు. గౌహతి కాటన్ కాలేజ్లో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా మొదలై, పగలు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ, రాత్రిపూట ప్రజా సమస్యలపై పోరాడుతూ గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. నిజానికి 1996లో తొలిసారి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. కాని ఆయనెక్కడా వెనకడుగు వేయలేదు. అదే పట్టుదలతో 2001 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అప్పటి తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రిగా మారిపోయారు. ఆ టైంలో ఆయనకు స్థానిక వ్యవస్థపై ఉన్న పట్టు ఎలాంటిదంటే, అప్పట్లో అస్సాం వీధుల్లో ఒక మాట గట్టిగా వినిపించేది: ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, కాని ప్రభుత్వం నడిపేది మాత్రం హిమంతే అని. పరిపాలన మొత్తం దాదాపు ఆయన కనుసన్నల్లోనే నడిచేది. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది. రాజకీయాల్లో వారసత్వ రాజకీయం ఎంటరైనప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు బ్రేకులు పడుతుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒకవైపు హిమంత తనను తాను స్థానికంగా ఒక పవర్ఫుల్ లీడర్గా నిరూపించుకుంటూ వస్తున్నారు. మరోవైపు అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన సామర్థ్యాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. అవమానం జరిగింది కదా అని సైలెంట్గా ఆగిపోవడం హిమంత నైజం కాదని ఆ తర్వాతి పరిణామాలే నిరూపించాయి. మరి అక్కడే ఆగిపోతాడా? లేదు, ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడం, మొత్తం ఈశాన్య భారతంపై పట్టు సాధించడం చకచకా జరిగిపోయాయి. 2015లో హిమంత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం భారత రాజకీయాల్లోనే ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ సామ్రాజ్యం కూలిపోవడానికి అదే నాంది. ఆయన రాగానే బీజేపీ అధిష్టానం ఆయనకొక పెద్ద బాధ్యతను అప్పగించింది. అదే నిడా, అంటే నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్. ఈశాన్యంలో బీజేపీ ఉనికిని పెంచడానికి సృష్టించిన ఈ వేదికకు ఆయనే ప్రధాన వ్యూహకర్తగా మారారు. మరి ఆ బాధ్యత తీసుకున్నాక రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ అంతే. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పొరుగు రాష్ట్రాలన్నీ బీజేపీ గుడుగు కిందకొచ్చేశాయి. ఆయన వేసిన పక్కా స్కెచ్చుల్తో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతమంతా బీజేపీ జెండా రెపరెపలాడింది. ఇలాంటి వరుస విజయాలతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి ముగింపుగా మే 10, 2021న హిమంత బిస్వ శర్మ అధికారికంగా అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కేవలం తెరవెనక వ్యూహాలు రచించే స్థాయి నుండి నేరుగా రాష్ట్రపగ్గాలు చేపట్టి ఫ్రంట్లైన్లోకి వచ్చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏమాత్రం తగ్గలేదు. పైగా ఒక డిఫరెంట్ బ్రాండును క్రియేట్ చేసుకున్నారు. ఒకవైపు చూస్తే కొత్త మెడికల్ కాలేజీలు, భారీగా మౌలిక సదుపాయాలు అంటూ స్పీడ్గా డెవలప్మెంట్, మరోవైపు బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ నిర్మాణాల కూల్చివేతలాంటి చాలా కఠినమైన నిర్ణయాలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన తనకంటూ ఒక కఠిన పాలకుడు అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇదంతా చూశాక అసలు హిమంత రాజకీయ నమూనా ఏంటన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు హిమంత బిస్వా శర్మ కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక పవర్ఫుల్ స్టార్ క్యాంపెయినర్గా మారిపోయారు. అసలైన సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసా? ఇది మూడు పిల్లర్స్ పైన నిలబడుంది. మొదటిది ఎక్కడా ఆగని డెవలప్మెంట్, రెండోది హిందుత్వ జాతీయవాదం, ఇక మూడవది బలమైన ప్రాంతీయ అస్తిత్వం. ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తనకంటూ ఒక తిరుగులేని ప్లాట్ఫామ్ను ఆయన రెడీ చేసుకున్నారు. సో ఇక్కడదాకా వచ్చాక మన మెదడులో తొలుస్తున్న అసలైన ప్రశ్న ఇదే: ఆయన రాజకీయం ఇలా ఈశాన్య సరిహద్దులకే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో దేశ రాజధాని ఢిల్లీని కూడా ఏల్తుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కాని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది: భారత రాజకీయాల్లో అత్యంత పవర్ఫుల్ లీడర్స్ ఎప్పుడూ ఢిల్లీ నుంచే రావాల్సిన పనిలేదు. ఒక్కొక్కసారి ఇలా దేశానికి చిట్టచివరనున్న బ్రహ్మపుత్ర నదీతీరం నుండి కూడా దూసుకురావచ్చు. చూశారుగా, ఎన్ని వాస్తవాలు ఆయన రాజకీయ ప్రయాణమంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? భారతదేశ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఆ రేంజ్ హిమంత బిస్వా శర్మకు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారో నిష్పాక్షికంగా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన విశ్లేషణల కోసం ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.